కార్యక్రమం సాక్షాత్తు శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి ఇక్కడికి వేయించేయాలన్న రీతిలో ఎంతో కష్టపడి 4 రోజుల వ్యవధిలోనే ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అద్భుతాలు జరగవచ్చని ఈరోజు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు మణికొండలో ఒక పెద్ద గోశాల నిర్మాణానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే అమ్మ 3 ఏళ్ల పాలిస్తే గోవు జీవిత కాలం పాలిస్తుంది. అలాంటి గోవులు అన్యాక్రాంతం అవుతున్నాయి. మన స్వాతంత్రానికి ముందు 130 కోట్ల గోజనాభా ఉన్నది. ఈరోజు 10 కోట్ల లోపలికి గోజనాభా చేరుకుంది. దాదాపు రోజు 50,000 ఆవుల పైన అతి కిరాతకాలు చంపుతున్నారు. అలాంటి గోవులను రక్షించాలని, గోదావరి వ్యవసాయం చేయాలని, అదేవిధంగా రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా ఈ గో సంరక్షణశాల ఏర్పాటు చేసి అక్కడ గో ఉత్పత్తులను ఆయన అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయాలని సంకల్పం కోరుకున్నారు. మణికొండలో ఈ గోశాల కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి మన వంతు బాధ్యతగా ఈ గోవులను రక్షించుకోవాలి. అందుకే గోరక్షణే మన రక్షణ. సేవ్ కౌ సేవ్ హెల్త్. ఈ భూమి బాగుండాలంటే సకల స్వరూపమైన గోమాత రక్షించబడాలి. అలాంటి గోమాతను రక్షించాలంటే మీ అందరి కర్తవ్యంగా, మీ అందరికి ఒక విషయం తెలుసో లేదు, మన శరీరము మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వైతరిణి నదిని, దాదాపు చీము నెత్తులతో కూడుకున్న నదిని మన ఆత్మ దాటాలి. మీరు గరుడ పురాణంలో చదవండి. మన ఆత్మ వైతరిణి నదిని దాటాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎవరైతే గోసేవ చేశారో, ఎవరైతే గోవుని రక్షించారో, ఎవరైతే గోమాత కోసం అహర్నిశలు కృషి చేశారో అలాంటి వారు ఆవు తోక పట్టుకొని అవలీలగా ఈ యొక్క వైతరిని దాటొచ్చు. మీరు గరుడ పురాణంలో యూట్యూబ్ లో కొడితే తెలుస్తుంది స్వామి. దయచేసి గో రక్షణ చేద్దాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలందరికీ ఆరోగ్యము, ఆనందం ఇవ్వాలంటే మనం గోవులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద మహత్కార్యం చేస్తున్న భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు, భాగ్యనగర్ గోశాల వారికి మీరు ప్రత్యేకంగా ఇక్కడ మీరు చూడొచ్చు మినియేచర్ కౌస్ ఉన్నాయి. చాలా చిన్న, ప్రపంచంలో చిన్న ఆవులు. మా కాసా శ్రీనివాస్ గురుస్వామి గారు ఈ ఆవులను 4 లక్షలకు కొని ఇక్కడ ఈ రోజు పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరూ కూడా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు చేస్తున్న గోశాలకు